July 21st, AP Economy from newspapers Hindu and Express by Group 2 Ranker 44. Modi, first PM in 43 years to visit Vijayanagaram district. మోడీ గారు ఆగస్ట్ ఫస్ట్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడో 1983లో ఇందిరాగాంధీ గారు వచ్చారట. In 1983, Indira Gandhi, the then Prime Minister, visited Vijayanagaram to address a Congress election. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు విజయనగరం జిల్లా రావడం జరుగుతుంది. 43 ఏళ్ళు అయిందా. డెవలప్డ్ బై జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ spans on 2,200 acres. Initial capacity of 6 million passengers. Per annum alongside a 3,800 meter code 4E runway. జాగ్రత్తగా డీటెయిల్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ 2,200 ఎకరాలు, ఇనీషియల్ కెపాసిటీ 6 మిలియన్ ప్యాసింజర్స్ అంటే 60 lakh ప్యాసింజర్స్ పర్ యానం. 6 మిలియన్ అంటే 10 lakhs. అలాంగ్ సైడ్ 3,800 మీటర్ కోడ్ 4E రన్వే అట. దీని పేరు అల్లూరి సీతారామరాజు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం. ఆగస్ట్ ఫస్ట్న ఇది మోడీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్లియర్స్ న్యూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఫ్లీట్. అప్రూవ్డ్ ఫైనల్ డిజైన్ ఆఫ్ 500 అప్గ్రేడెడ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ విచ్ విల్ ప్రొవైడ్. తల్లి బిడ్డ వెహికల్స్ ఏంటంటే దే విల్ ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, పోస్ట్ పార్టమ్ మదర్స్ అండ్ న్యూ బార్న్స్ అక్రాస్ ఏపీ, ఎక్విప్డ్ విత్ జీపీఎస్, ఎయిర్ కండిషనింగ్ అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్. సో మొత్తానికి 500 అప్గ్రేడెడ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్కి అప్రూవల్ ఫైనల్ డిజైన్ ఇచ్చేశారు, అయిపోతుంది. ఇక్కడ రిజాల్వ్ ఏపీ ఫార్మర్స్ ఇష్యూస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు యూనియన్ గవర్నమెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది. అందులో కొన్ని మనకి ప్రధాన అంశాలు, ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టొబాకో ఫార్మర్స్ గురించి రాశారు. అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ రీజనల్ ఆఫీసు, ట్రైనింగ్ సెంటరు అండ్ ఏ పబ్లిక్ ఎక్వేరియం, ఇవన్నిటిని తొందరగా పెట్టమని. ఎక్కడ నెక్కల్లు విలేజ్ ఇన్ ద క్యాపిటల్ రీజన్ ఆఫ్ అమరావతి, ఇదొకటి పెట్టమని, తొందరగా పెట్టమని. ఇంకా రైతుల యొక్క మెయిన్ ఏంటంటే రైతులకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించి కొన్ని జిఎస్టీ తగ్గించమని ఎట్సెట్రా అలా చాలా ఉన్నాయండి. ఈ ఎఫ్సిబి అంటే ఇందాక చూసాం కదా, ఇక్కడ ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టొబాకో ఫార్మర్స్. ఈ ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టొబాకో అకౌంట్స్ ఫర్ ఎ మ్యాసివ్ 70% ఆఫ్ ఇండియాస్ టోటల్ టొబాకో ఎక్స్పోర్ట్స్. ఈ పర్టికులర్ వెరైటీ అది మన వాళ్ళు పండిస్తున్నారు అన్నమాట. సో అదొక ఇష్యూ. అట్లాగా ఇంకా కొన్ని జిఎస్టీ అండ్ అక్వాకల్చర్ ఎరేటర్స్ 18% నుంచి 5% తగ్గించమని, అట్లా కొన్ని ఇష్యూస్ అడిగారు. మనకి ఎగ్జామ్ దగ్గరలో ఏం లేదు కదండి, సో నీడ్ నాట్ బాదర్ ఆల్ దోస్ ఇష్యూస్. కొన్ని కీ లొకేషన్స్, కీ ప్లేసెస్, కీ ఈవెంట్స్ అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఐఐటి ఒకటి తిరుపతిలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోస్ట్స్ 5th బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఇన్ కొలాబరేషన్ విత్ ఇట్స్ నవావిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ ఆన్ మండే hosted the 5th meeting of the BRICS working group on geospatial technologies and its applications at its ఎర్పేడు క్యాంపస్. ఈ ఎర్పేడు అనేది మనకు మళ్ళీ
ఎక్కడ తగులుతుందంటే విసిఐసి కారిడార్లో ఎర్పేడు నోడ్ అని ఒకటి ఉంటుంది. ఎర్పేడు నోడ్, కృష్ణపట్నం నోడు, ఎర్పేడు నోడు, అలాగా విసిఐసి కారిడార్లు ఉంటాయి. అది అక్కడికి ఏదైనా వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చూద్దామండి. ఇది ఆర్గనైజ్డ్ అండర్ ద ఎజీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈజ్ థీమ్డ్, ఈ బ్రిక్స్ మీటింగ్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఐఐటి తిరుపతిలో జరిగింది. తర్వాత సెంటర్ శాంక్షన్ 206 crore ఫర్ టూరిజం ఇన్ స్టేట్ అండర్ స్వదేశీ దర్శన్ 2.0. అలాగే ప్రసాద్ స్కీమ్ అని ఒకటి ఉంది మనకి, టూరిజంలోకి వస్తుంది. అదేంటంటే నేషనల్ మిషన్ ఆన్ ప్రసాద్. పి అంటే పిల్గ్రిమేజ్, ఆర్ అంటే రెజ్యుమినేషన్, ఏ ఫర్ అండ్ ఎస్ ఫర్ స్పిరిచువల్, హెచ్ ఫర్ హెరిటేజ్, మళ్ళీ ఏ ఫర్ ఆగ్మెంటేషను, డి ఫర్ డ్రైవ్. అది ప్రసాద్ స్కీమ్. మనకి టూరిజంలో 2 ఉంటాయి, స్వదేశ్ దర్శన్ అని ఒకటిని, ప్రసాద్ అని ఒకటి. ఈ స్కీమ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టూరిజం సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని కింద 206 కోట్లు ఇవ్వడం జరిగింది. సూర్యలంక బీచ్ ప్రాజెక్ట్. ఇప్పుడు సూర్యలంక బీచ్ ఏ జిల్లాలో ఉందని లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడిగారు. మనకి ఏ జిల్లాలో ఉందంటే సూర్యలంక బీచ్ ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్. ఓకే, బాపట్ల డిస్ట్రిక్ట్లో ఉంది. లాస్ట్ టైం ప్రిలిమినరీలో బహుశా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చినట్టుంది. అందులో సూర్యలంక బీచ్ బట్టి మనకి బీచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాపట్ల సూర్యలంక బీచ్. ఇక్కడ మనకి స్టేట్ ఈజ్ ఇన్వెస్టింగ్ 97 crore టు డెవలప్ ఇట్ యాజ్ ఎ నెక్స్ట్ గోవా. ఇదొక ఏపీ టూరిజమ్స్ ఫ్లాగ్షిప్ బీచ్ నియర్ బాపట్ల. ఈ బీచ్లో దీన్ని నెక్స్ట్ గోవా కింద తయారు చేద్దామని డిసైడ్ అయ్యారు. ఓకే, అది సూర్యలంక బీచ్. తర్వాత అరకు, లంబసింగి, బొర్రా కేవ్స్ ప్రాజెక్ట్ కూడా ఒక 30 కోట్లు ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ ద బొర్రా కేవ్స్ ఎంట్రన్స్. బొర్రా కేవ్స్ మన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఈ జస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 2026 అనేది తిరుపతిలో జరిగింది. దీనికి సంబంధించి డ్రామా ట్రూప్స్ ఫ్రమ్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, అనకాపల్లి, కర్నూలు, కాకినాడ, పల్నాడు in ఆంధ్రప్రదేశ్, as well as Hyderabad and Sangareddy in Telangana have converged at Tirupati to showcase their acting prowess. సో నేషనల్ థియేటర్ ఫెస్ట్ అనేది మన తిరుపతిలో జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ బిల్ ఇన్ లోక్సభ టు రేజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్ట్ to 38, అంటే 1+37 అనమాట. ఒక జడ్జి, ఒక చీఫ్ జస్టిస్ +37 జడ్జెస్. ది ఇండియన్ గవర్నమెంట్ ఆన్ మండే ఇంట్రడ్యూస్డ్ ఎ బిల్ ఇన్ ద లోక్సభ టు రీప్లేస్ అన్ ఆర్డినెన్స్. ఇంతకుముందు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది, నిన్న వీడియోలో అన్నట్టున్నాను, 37 అనుకుంటా. దట్ రైజ్డ్ ద శాంక్షన్ స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ 34 to 38 amid concerns over mounting backlog of cases. It seeks to replace the Supreme Court number of judges amendment ordinance 2026 promulgated in May. ఆల్రెడీ మేలో ఆర్డినెన్స్ ద్వారా పెంచేశారు, ఇప్పుడేమో యాక్ట్ కింద బిల్ పెట్టి యాక్ట్ కింద చేశారనమాట. 33 నుంచి 37కి పెంచడం జరిగింది, ఎక్స్క్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎక్స్క్లూడింగ్
అంటే 37 + 1 38 కింద లెక్కేసుకోండి. 37 + 1 38. ఓకే, 37 ఎక్స్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే దాని అర్థం ఏంటి? 37 ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 38 టోటల్ సుప్రీంకోర్టు జడ్జెస్. తర్వాత ఇండియా అప్రూవ్స్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఫర్ పర్సన్స్ ఏజ్డ్ 4 నుంచి 60 వరకు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ మార్కెట్ ఆథరైజేషన్ టు టకీడా బయోఫార్మస్యూటికల్స్. టకీడా బయోఫార్మస్యూటికల్స్ ఇండియాస్ QDENGA TAK 003, మేకింగ్ ఇట్ ద ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ టు బి అప్రూవ్డ్ ఇన్ ద కంట్రీ. ఇది 4 to 60 ఇయర్స్ వరకు వేయచ్చు. ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ డెంగ్యూ ఇన్ ఇండివిజువల్స్ ఏజ్డ్ 4 to 60. QDENGA ఈజ్ ఎ లైవ్ అటెన్యూయేటెడ్ tetravalent vaccine designed to provide protection against all 4 dengue virus serotypes. అదండి ఈ ఎవరు తయారు చేశారంటే టకీడా బయోఫార్మస్యూటికల్స్ వాళ్ళు మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేశారు. దాన్ని అమ్మడానికి మార్కెట్లో రిలీజ్ చేయడానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారనమాట, పర్మిషన్ ఇచ్చారు, అప్రూవల్. తర్వాత మనకి ఈ WTO దగ్గరికి వచ్చేసరికి యాంబర్ బాక్స్, గ్రీన్ బాక్స్ అలా కొన్ని సబ్సిడీస్ ఉంటాయి. అంటే మనం వీఆర్ నాట్ ఇన్ టు WTO అగ్రిమెంట్ అంటే ఏమంటారంటే సబ్సిడీలు ఇవ్వకుండా అంటారు రైతులకి. అంటే అప్పుడు వరల్డ్ మార్కెట్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం సబ్సిడీ ఇస్తే న్యాచురల్గా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందంటే ఆ ప్రైస్ పండించిన వాళ్ళకి వెళ్ళి మార్కెట్ ప్రైస్ తగ్గుతుంది. లేకపోతే వాళ్ళ పెట్టుబడి అంతా కలిపి వేస్తే మార్కెట్ ప్రైస్ పెరిగిపోద్ది కదా. సో అందుకని మనకి WTOకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇండియా ఆన్ మండే అనౌన్స్డ్ ఇట్ హ్యాడ్ జాయిన్డ్ ద WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్. మొత్తానికి ఫిషరీస్ సబ్సిడీస్ విషయంలో WTOతో అగ్రిమెంట్ అయ్యారు మన ఇండియా, which prohibits government support to illegal fishing activities and over-exploitation of stocks. The agreement focuses on subsidies related to marine wild capture fishing and fishing-related activities at sea. It was adopted by consensus at the 12th W Ministerial in Geneva 2022 and the first multilateral WTO agreement విత్ అన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఆబ్జెక్టివ్. మొత్తానికి మనల్ని గ్రూప్ 2లో అడిగితే కనుక వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ అలా అడగచ్చు అనమాట. ఫిషరీ సబ్సిడీసు, అగ్రికల్చరల్ సబ్సిడీసు, ఆక్వా లేకపోతే డైరీ సబ్సిడీసు, అలా ఏదైనా డిఫరెంట్ యానిమల్ హస్బెండ్ అలాగా డిఫరెంట్ అగ్రికల్చర్లో ఉన్న డిఫరెంట్ థింగ్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. ఫిషరీ సబ్సిడీస్తో ఇండియా జాయిన్స్ WTO's అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్. తర్వాత మనం రీసెంట్గా ఈ పెట్రోల్లో ఒక 20% ఎథనాల్ బ్లెండ్ చేయడం మీద మైలేజ్ తగ్గుతుందని అదని ఇదని కొంచెం నేషనల్ వైడ్ కొంచెం డిబేట్ జరిగింది ఈ మధ్యన. ద సెంటర్ ఇన్ఫార్మ్డ్ ఆన్ మండే దట్ నో డెసిషన్ హ్యాడ్ బీన్ టేకెన్ టు ఇంక్రీజ్ ద బ్లెండింగ్ క్వాంటమ్ విత్ పెట్రోల్ బియాండ్ ద ప్రెజెంట్ 20%. అంటే 20% వరకు ఓకే, 20% కన్నా పెంచడానికి ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నారు. నో డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ టు బ్లెండ్ ఎథనాల్ విత్ డీజిల్ ఆల్సో. అసలు డీజిల్ ఇంకా రాలేదు ఇష్యూలోకి, ఓన్లీ పెట్రోల్లో ఎథనాల్ కలపడం గురించి మాట్లాడుతున్నాం. డీజిల్లో కలుపుతారు అన్నదానికి నో అంటున్నారు అనమాట. At present, no decision has been taken by the government to increase ethanol blending in petrol beyond 20% or to introduce ethanol blending in diesel for commercial use. అలాంటిది ఏం లేదు అని తేల్చేశారు. తర్వాత నిన్న రాత్రి స్పెయిన్ అర్జెంటీనా మీద ఫిఫా వరల్డ్ కప్లో గెలిచారు ఒకే ఒక్క గోల్తో.
అందులో వీళ్ళు ముగ్గురికి ఇండివిజువల్ ఆనర్స్ వచ్చినాయి. దీనికి స్పెయిన్ కెప్టెన్ రాడ్రీ బ్యాగ్డ్ ద గోల్డెన్ బాల్. గోల్ కీపరు ఉనై సైమన్కి గోల్డెన్ గ్లవ్ వచ్చింది. పావ్ కుబార్సీ వాజ్ నేమ్డ్ ద బెస్ట్ యంగ్ ప్లేయర్. అలాగే ఎంబాప్పే ఉన్నాడు కదా, ఫ్రాన్స్ సెక్యూర్డ్ ద గోల్డెన్ బూట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎంబాప్పే అంటే గోల్డెన్ బూట్ ఎవరికి ఇస్తారంటే ఎక్కువ గోల్స్ స్కోర్ చేసిన వాళ్ళకి ఇస్తారు. గేమ్ మొత్తానికి ఒకటే ఒక గోల్ కొట్టారు. ఆ గోల్ ఎవరంటే ఈ టోరెస్ అనేవాడు కొట్టాడు అనమాట. గోల్ బిలాంగ్ ఫెరాన్ టోరెస్ డెడికేటింగ్ ద వరల్డ్ కప్ ట్రయంఫ్ టు హిస్ కంపాట్రియట్స్ యాజ్ ద ఓన్లీ సబ్స్టిట్యూట్ టు స్కోర్ ద విన్నర్ ఇన్ ఎ ఫైనల్ బోత్ అగైనెస్ట్ అర్జెంటీనా. మొత్తానికి టారెస్ అనేవాడు గోల్ కట్టాడండి, ఒకటే ఒక గోలు. దాంతో స్పెయిన్ వాళ్ళు గెలిచేశారు. ఈయన కెప్టెను, అలాగే వరల్డ్ కప్ గోల్డెన్ బాల్ కూడా గెలుచుకున్నాడు. ఈయన పేరు రోడ్రీ. తర్వాత ఇతను యమాల్. ఇతను ఫస్ట్ టీనేజర్ టు విన్ బోత్ ద యూరోపియన్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ కప్ యాజ్ స్పెయిన్ స్ట్రెచ్డ్ ఇట్స్ అన్బీటెన్ రికార్డ్ అక్రాస్ ఆల్ కాంపిటీషన్స్ టు 38. మొత్తానికి ఇతను కొంచెం స్టార్, అంటే బాగా ఏమంటారు దాన్ని, ఫార్వర్డ్ అంటారు ఏమంటారు ఫుట్బాల్లో. ఇతన్ని చాలా ఎక్కువసేపు చూపించారు మొత్తానికి. అలాగా స్పెయిన్ వాళ్ళు అర్జెంటీనా మీద గెలిచారు. పాపం అర్జెంటీనాలో మెస్సీ అని వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నాడు కదా, అతనికి 39 ఏళ్ళు, మేబీ హిజ్ లాస్ట్ వరల్డ్ కప్. అది విషయం. మొత్తానికి అర్జెంటీనా వాళ్ళు ఓడిపోయారు, స్పెయిన్ వాళ్ళు గెలిచారు.